ఈరోజు రెసిపీ రొయ్య పొట్టు పచ్చడి అండి. రొయ్య పొట్టు అంటే రొయ్య మీద పొట్టేం కాదు, రొయ్యలే. చూడండి ఇట్లా ఉంటాయి. కొంచెం వాటర్ వేసి ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత స్ట్రైనర్లో వేయాలండి. స్ట్రైనర్లో వేసి వాటర్ పోస్తూ ఉండాలి. సన్న ఇసుక ఏదైనా అంటే కిందకు వచ్చేస్తుంది. ఆ మురికి కూడా చూడండి వాటర్ ఎట్లా ఉందో అలా వస్తుంది. ఇట్లా అయినా చేసుకోవచ్చు, లేకపోతే ట్యాప్ కిందే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇట్లా రన్నింగ్ వాటర్ కింద పెడితే ఏమవుతుందంటే దాంట్లో ఇసుక తొందరగా కింద దిగిపోతుంది. కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఏమైనా ఉంటే మాత్రం స్ట్రైనర్ నుంచి కిందకి రావు. సో మొత్తం ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత గిన్నెలో వేసేసుకోవాలి. గిన్నెలో వేసుకొని వాటర్ వేయాలి. రొయ్యలన్నీ పైకి తేలుతాయండి. ఆ పైకి తేలిన రొయ్యలను ఇలా తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా చెయ్యి అడ్డు పెట్టి పైన పైన వస్తున్న రొయ్యలన్నా ఇలా వడగట్టుకోవటం అంటారు వీటిని. ఇలా వడగట్టుకోవాలి. అడుగున ఇసుకుంటూ ఉంటుంది. ఇంకా వాటర్ యాడ్ చేస్తూ క్లీన్ చేయాలి. దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువేనండి క్లీన్ చేయటం. ఇట్లా పైనవన్నీ తీయాలి, అడుగున ఇసుకుండిపోతుంది. చూడండి మీకు తెలుస్తుంది ఇసుకుంది అడుగున. గట్టిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. పచ్చిమిరపకాయలు మాత్రం ఒక 8 9 వేస్తున్నా. పచ్చడి కాబట్టి పచ్చిమిరపకాయలు పడతాయి. కట్ చేసి వేయాలండి, లేకపోతే పేలుతాయి. పచ్చిమిరపకాయలు ఇట్లా ఫ్రై అయిపోవాలి. ఫ్రై అయిపోయి పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ధనియాలు జీలకర్ర ఫ్రై చేయాలి. ధనియాలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. కొంచెం కలర్ మారిన తర్వాత అవి కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సరిపోదు కాబట్టి నేను ఇంకో స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు గట్టిగా పిండి పెట్టుకున్న రొయ్య పొట్టు వేయాలి. రొయ్య పొట్టు ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఫ్లేమ్ ఎప్పుడు లోనే ఉండాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి, లేకపోతే మాడిపోతుంది. చూడండి ఇట్లా గట్టిగా పిండేసి వేసేసుకోవాలి. ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకొని ఫ్రై చేయాలి. చూడండి కలర్ చేంజ్ అయింది, బాగా ఫ్రై అయినాయి. రొయ్యపొట్టు పచ్చడి రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగుంటుందండి. రోలు లేని వాళ్ళు మిక్సీలో వేసుకోవచ్చు, కానీ కొంచెం పల్స్ మోడ్లో పెట్టుకొని బరగ్గా చేసుకోండి. నేను ఇక్కడ ఫస్ట్ రోట్లో ధనియాలు జీలకర్ర వేసాను. అవి కొంచెం బాగా క్రష్ చేసేయాలి. బరగ్గా చేసిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఫస్ట్ ధనియాలు జీలకర్ర, తర్వాత కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు. బరకగా నూరాలండి, మరీ మెత్తగా పేస్ట్ చేయక్కర్లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య పొట్టు వేసుకోవాలి. రొయ్య పొట్టు కూడా నూరుకోవాలండి, పేస్ట్ చేయొద్దు, బరగ్గా ఉండాలి. రోల్ లేకపోయినా పర్వాలేదు, మిక్సీ జార్లో కొంచెం వేసుకోవచ్చు. టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేయాలి. ఇప్పుడు ఇట్లా పక్కకు తీసి రొయ్య పొట్టుని రోల్లోనే 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి. నేను వెల్లుల్లిపాయ పైన పొట్టు తీసేసానండి. ఈ టైంలో టేస్ట్ చూసుకోవచ్చు, సాల్ట్ సరిపోయిందా లేదా అని. సరిపోతే వేసుకొని మళ్ళీ ఒకసారి నూరండి.
అంతేనండి. రొయ్యపొట్టు పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.